ఈ స్థాయిలో అక్కడ అంతర్యుద్ధం జరుగుతూ ఉందన్నప్పుడు డెఫినెట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క సహకారంతో అనేది అలీ ఖమేనీ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతోంది. రష్యా అధ్యక్షుడు అదే మాట్లాడుతున్నాడు. చైనా చెప్తోంది అదే. ఎవరు చూసి అదే మాట మాట్లాడుతున్నారు. సో అమెరికాకి ఇక్కడ ఇంతలా దిగజారిపోవడానికి గల ఆ పరిస్థితి ఎందుకు అవసరం అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కంప్లీట్గా ఇస్లామిక్ దేశంగా ఉంచుతూ ఉన్నారు. ఎవరి మాట వినిపించుకోడు, అమెరికాని పట్టించుకోడు. కొన్ని వాళ్ళకంటూ ఇలా ఇస్లామిక్ నేషన్గా ఉంది కాబట్టి వాళ్ళకంటూ కట్టుబాట్లు ఉంటాయి, రకరకాల మాటలు చెప్తూ ఉంటాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఏమాత్రం లెక్క చేయడు. అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందేం కాదు, 47 ఏళ్ల క్రితమే అప్రాక్స్ 1979 ఆ సిచ్యువేషన్ వరకు కూడా అదొక పాశ్చాత్య దేశంగా ఉండేది, చాలా నేతృత్వంలో ఉన్నటువంటి దేశంగా ఉండేది. సో కొంత అమెరికా మాటలు వినేది, అమెరికాకి రాకపోకలు ఉండే, అమెరికాకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండేది, అమెరికా చెప్పినట్టుగా నడుచుకునేది. ఎప్పుడైతే ఇస్లామిక్ దేశంగా మారాలని చెప్పి ఆ దేశ ప్రజలు మొత్తం కూడా అలీ ఖమేనీ తోడయ్యారో, మత పెద్దలంతా కూడా, అప్పటి నుంచి తమ చేతుల్లో నుంచి అమెరికా ఆ దేశాన్ని కోల్పోయింది. ఇరాన్ ఇస్లామిక్ దేశంగా కంప్లీట్గా మారిపోయి అలీ ఖమేనీ సుప్రీం లీడర్ అయిపోయారు.